అనిల్ ఆ ఎవరికో ధాన్యాన్ని ఎవరికో అమౌంట్ ఇచ్చారు కదా, ఏంటి ఆ సబ్జెక్ట్ ఏంటి? సార్ అక్కడ ఎవరికో అమౌంట్ ఇచ్చారు కదా ఒక మహిళకి, తను ఒక మహిళా రైతు సార్ తన గాథను కన్నీటి వ్యధను ఈ రోజు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చింది. ఆమె మహిళ కూడా గతంలో వైసీపీ సానుభూతిరాలుగా కూడా చెప్తా ఉన్నారు స్థానికులు అయితే. అయితే ఈ అకాల వర్షాలతో తమ బిడ్డ జీవిత నాశనం అయ్యే ప్రమాదం వచ్చి పొంచింది. అంటే వచ్చిన ధాన్యాన్ని అమ్ముకొని సరైన సమయానికి నగదు వస్తే తమ బిడ్డ భవిష్యత్తుకి అవసరమైనటువంటి ఎగ్జామ్ ఫీజు కావచ్చు, కాలేజీ ఫీజు కట్టుకోవడానికి అవకాశం ఉండేది. ఈ రోజు తడిచిన ధాన్యంతో మా పరిస్థితి జీవనం పూర్తిగా నాశనం అయిపోయింది, మా కుటుంబంలో అనేక ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఆమె చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినప్పుడు తక్షణ సాయంగా ఎవరైతే తన కుమార్తె చదువుకు అవసరమైనటువంటి ఫీజులు కట్టుకోవడానికి 2.5 లక్షలు అవసరం అని చెప్పగానే అక్కడికక్కడే చంద్రబాబు ఆ నగదును ఏర్పాటు చేసి ఆ మహిళకి ఇచ్చారు. ఆ మహిళ కూడా తన ఏదైతే ఉందో చంద్రబాబు చేసిన సహాయానికి కృతజ్ఞత తెలపడమే కాకుండా జీవితకాలం రుణపడి ఉంటాం, ఇలాంటి గొప్ప నాయకత్వాన్ని మేము కోరుకుంటామంటూ కూడా ఆమె ఒక వ్యాఖ్య కూడా చేసిన పరిస్థితి. అంటే ప్రభుత్వం ఆదుకోవాల్సిన ప్లేస్ లో ఇక్కడ ప్రతిపక్షం ఆదుకుంటుంది. ప్రతిపక్షం కదిలిన తర్వాత అధికార పక్షం కదులుతా ఉంది. అధికార పక్షం నిర్లక్ష్యంతో అధికార యంత్రాంగం నిద్రావస్థలోకి పోయింది. ఈ మొత్తం కారణంగా ధాన్యం రైతులు పడరాని ఇబ్బందులు, పడరాని అవస్థలు అయితే పెద్ద ఎత్తున పడతా ఉన్నారు సార్. ఏదైతే ఉందో ప్యాడీకి ఎంత నష్టం జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా, వాణిజ్య పంటలకు కూడా అదే స్థాయిలో నష్టం జరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో అయితే చంద్రబాబు పర్యటిస్తున్నారు. ధాన్యం రైతుల కష్టాలు, వారి పడుతున్న ఇబ్బందులు నేరుగా తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం అయితే కొంత ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేస్తున్నారు సార్. ఓకే.